శంభో శంకర అందరూ నమస్కారం చేసుకోండి. అర్చక స్వాముల వారు ఓం యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమామాపాన్ పుష్పమో పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో నేనైతే కళ్యాణంకి అయితే ఈ అవుట్ఫిట్ అయితే నేనైతే వేసుకున్నాను అనమాట. సో శారీ ప్లస్ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా కట్ వర్క్ వచ్చేసి వేసుకున్నాను అనమాట. బిఫోరే ఈ శారీ ఉండే అనమాట. బిఫోర్ పిక్ నేను యాడ్ చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేసి తప్పకుండా యాడ్ చేస్తాను. బ్లౌజ్ కూడా మొత్తం డిజైన్ ఎలా ఉంది అని కావాలి అనుకున్న వాళ్ళకి కామెంట్ చేస్తే తప్పకుండా బ్లౌజ్ డీటెయిల్స్, కాస్ట్ అండ్ ఎక్కడ చేయించుకున్నానో కూడా చెప్తాను, మీరు కామెంట్ చేయండి. అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ట్రెడిషనల్ వే అంటే మనం శ్రీరామనవమికి వెళ్ళాం కదా టెంపుల్కి, సో అందుకోసం అనేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. లక్కీగా మేమైతే లాస్ట్లో వచ్చాము, చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంటి నుంచి బయలుదేరేసరికి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడ నుంచి వెళ్ళేసరికి కళ్యాణం దగ్గరికి టెంపుల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. బట్ కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. లక్కీగా కరెక్ట్ టైంకి నాకు ముందు రోజు ప్లేస్ దొరికిందనమాట. చాలా హ్యాపీ, చేతిలోనే ప్లేస్ దొరకకపోయినా ముందు రోజులో దొరికిందనమాట. దానికోసం చాలా హ్యాపీ. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా దండలు అయితే వేస్తున్నాను అనమాట. సో అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఒక్కసారి మాంగళ్య పూజ గావించబడింది. అందరూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. జగన్మాత పార్వతీమాత పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహం కోసం అతిగంటి గ్రామంలో వెలిసినటువంటి పార్వతీ సమేతమైనటువంటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే చతుర్భుజే చంద్రకళావతంతే సుజాన్నదే కుంకుమరాగశోణే పుత్రే క్షుభాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే త్వదే ఇలా అయితే మాంగళ్య ధారణ అన్ని దగ్గర నుండి చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు. అండ్ నా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగిందనమాట. సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడే జరిగిందనమాట. చాలా హ్యాపీ నేనైతే. సో అప్పుడు కూడా శ్రీరామనవమి అయినా నెక్స్ట్ డేనే నా మ్యారేజ్ జరిగిందనమాట. చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడైతే తలంబ్రాలు పోసుకుంటున్నారనమాట, ఇంకా శివపార్వతులు అనమాట. ఎంత హ్యాపీగా ఉందో నాకు. అండ్ మేము ఈ కళ్యాణంకి ఒక్కసారి కూడా మిస్ కాలేమండి. ఇన్ని ఇయర్స్ అవుతుంది. మా విలేజ్లోనే టెంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ టెంపుల్. అండ్ నేను ఒకరోజు టెంపుల్ మొత్తం చూపిస్తానండి మీకు, ఎలా కట్టారు ఏంటి అనేసి మొత్తం చూపిస్తాను. ఎంత పురాతన కాలమైన టెంపుల్ అంటే చాలా పురాతనమైన కాల టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది అసలు. మొత్తం అసలు చాలా డెకరేటివ్గా ఉంటుంది. అండ్ అసలు హారతిస్తున్నారు ఇంకా అమ్మవారి వాళ్ళకి. ఎంత హ్యాపీనో అనమాట అసలు. చాలా చాలా హ్యాపీ అనమాట. సో ఇలా అదృష్టం కూడా ఉండాలండి. మనము ఎప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తాము, ఇలాంటి ప్లేస్లలో కూడా మనం వెళ్ళాలి, మంచి ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. ఇదనమాట నేను చెప్పేది. అయితే శ్రీరామనవమి వీడియో అయితే వచ్చేసి పెట్టడం అయితే లేట్ అయింది. నా వీడియోస్ అన్నీ కొంచెం లేట్గానే వస్తున్నాయి. అయిన వారంకో 2 వారాలకు అలా వీడియోస్ వస్తున్నాయి. నేను ముందే చెప్పాను వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుంది అనేసి. సో ఇదనమాట. ఇంకా అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట. చూడండి మేము ఇక్కడే కూర్చున్నాము. చాలా దగ్గర నుంచి చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే అందరైతే అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. అందరూ అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇంకా చూడండి జనం చాలా రష్ వస్తుందండి అసలు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇంకా చుట్టాలని పిలిపించుకుంటారు. ప్రతి ఇంటి వాళ్ళు చాలా హ్యాపీగా జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదన్నమాట.
చూడండి మా ఈషు అయితే ఇంకా ఫీవర్ వచ్చిందనమాట యాక్చువల్లీ మా బాబుకి. అయినా కూడా ఇంకా టెంపుల్కి కదా అనేసి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా లోపల అండి నేను టెంపుల్ అని చెప్పాను కదా, ఇక్కడ టెంపుల్ అనమాట. ఇంకా లోపల శివాలయం చూడండి. సో ఎంత అంటే ఎన్నిసార్లు నేను లోపలికి వెళ్ళి మొక్కానంటే చిన్నప్పటి నుంచి అనమాట. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను లోపలికి వెళ్ళే మొక్కే ఛాయిస్ నాకు అదృష్టం దొరికిందనమాట. చాలా మంచి టెంపుల్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి చూస్తున్నారనమాట టెంపుల్ని. టెంపుల్ లోపల కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇంకా నేను కూడా మొక్కుకుంటున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈషు పుట్టిన తర్వాత నేను సెకండ్ టైం అనమాట ఈ టెంపుల్కి వెళ్ళడం అనమాట. సో ఈ టెంపుల్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. శివుడికి ఆపోజిట్లో అంటే స్ట్రేట్గా ఇంకా నంది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి గణేష్ ఉంటాడనమాట, అక్కడ వచ్చేసి సాయిబాబా ఉంటాడు. సో చాలా చాలా హ్యాపీ. ఇంకా చూడండి ఈషు బాబుని అయితే మా మమ్మీ ఇంకా మొక్కిస్తుందనమాట, మొక్కమని చెప్తుందనమాట. చాలా బాగా మొక్కుతాడు. జేజ అంటే చాలా బాగా మొక్కుతాడు మా బాబు. ఇంకా అలా ఫ్లవర్స్ అది చూసుకుంటూ మొక్కుతున్నాడు. చాలా హ్యాపీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పించాలండి, ఒకటే వే కాదు. ట్రెడిషనల్ వేర్ నేర్పించాలి, అన్ని వేలో నేర్పించాలన్నమాట. ఒకటేలాగా ఉండడం కాదు, ప్రతి ఒక్కటి దైవభక్తి ఉండాలి, భయం ఉండాలి అండ్ అన్నీ ఉండాలి. సో టెంపుల్ అయితే ఇగో ఇలా ఉంటుంది చూసారా అండి. ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్కి అయితే వచ్చేసామన్నమాట మేము. ఇది వచ్చేసి టెంపుల్ బయటనే ముందు అనమాట. ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా దేవుని ప్రసాదం ఎంత దొరికినా తీసుకోవాలి, తినాలి అనేసి అంటారు. ఇంకా మా రిషిబాబు అయితే గారాబం చేస్తున్నాడు. ఇంకా నేనైతే తినిపించేసాను. లంచ్ అయిన తర్వాత తినిపించిన తర్వాత ఇంకా అప్పటికి 2:30 అలా అవుతుంది, 3 అవుతుందన్నమాట. సో ఇంకా వచ్చేసి టెంపుల్ లోపలికి వచ్చేసి ఇంకా కోలాటం ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మీరు, ఇంకా కోలాటం ఉంటుంది అనమాట. 5 వరకు కోలాటం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మేమైతే అందరం ఇలా సరదాగా కాసేపు అందరు కలుస్తారు కదండి ఊరు వెళ్తే, అందరితో మాట్లాడుకుంటూ కాసేపు అలా స్పెండ్ చేసాము. అందరం కూర్చొని ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, తప్పకుండా కలుస్తారు, చాలామంది కలుస్తారనమాట. అండ్ ఇంకా మా చెల్లి నేను ఇంకా అందరం అయితే కూర్చున్నాము. ఇంకా ఇలా అందరూ కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కూడా కలిశారనమాట. నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఎప్పుడు కలుసుకోము, అప్పుడెప్పుడో కలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మా ఈషు బాబు అయితే ఇలా ఆడుకుంటున్నాడు ప్రస్తుతానికైతే. చాలాసేపు నిద్రపోయాడు. ఎంత సతాయించుతాడో అసలు, అక్కడ ఉండడో అనుకున్నాము, కానీ ఉన్నాడు. అదేందో దేవుడి మహిమ అనుకుంటా. నేనైతే చాలా మంచిగా ఆడుకున్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా కోలాటం అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలైతే ఆడుతున్నారనమాట. ఇంకా నేనైతే ఇంకా యాక్చువల్లీ పెద్దవాళ్ళు కూడా ఆడతారు ఇంకా, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలైతే అందరూ ఆడారు. నెక్స్ట్ వచ్చేసి పల్లకి సేవ కూడా ఉంటుందన్నమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా పల్లకి సేవ చేస్తారనమాట. దేవుడికి ఊరేగింపు అయితే చేస్తారు ఊళ్ళో. ఇంకా తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ ఇంతటితో కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే కొన్ని స్టిల్స్ అయితే ఇక్కడ దేవుడి దగ్గర దిగాము. ఇంకా మా రిషికి గుర్తుంటుంది అనేసి ఇంకా ఈషుబాబు అయితే అన్నీ అక్కడ ఉన్నవన్నీ కావాలనేసి అంటున్నాడు. చూడండి ఇంకా నేను మీకు జ్యువెలరీ కలెక్షన్ కూడా ఆల్రెడీ నేను వేసుకున్న జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను శారీ ప్లస్ జ్యువెలరీ అన్నీ పెట్టేశాను వీడియోలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి, డీటెయిల్గా చెప్తాను. ఇంకా అండ్ చూడండి ఇది వచ్చేసి మనము లోపలికి వెళ్ళే దారి అనమాట. దీనికి ముందు ఇంకో దారి ఉంటుంది. అండ్ ఇక్కడ నవగ్రహాల టెంపుల్ ఉంటుంది. అండ్ నేను వెళ్తున్నాను చూడండి, అక్కడ కూడా నవగ్రహాలు పెట్టి ఉంటాయి అన్నమాట. సో ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది సైడ్కి. అండ్ ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే ఇంకా ఇదన్నమాట, ఎల్లో అండ్
పింక్ కాంబినేషన్లో నేనైతే వేర్ చేసుకున్నాను శారీ వచ్చేసి. సో శారీ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కట్ వర్క్ రన్నింగ్ మోడల్లో నడుస్తుంది కదా, సో నేనైతే నా శారీని ఇలా మాడిఫై చేశాను అనమాట. ఎలా ఉందో కూడా ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ జ్యువెలరీ కూడా నేను మీకు కలెక్షన్ చేశాను కదా అండి, సో అది కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే అయితే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే కళ్యాణం చూస్తే చాలా మంచిది, వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.